ప్రతి 5 లిక్కర్ బాటిళ్లలో ఒకటి నకిలీ కల్తీ బాటిల్. అయినా ఏ పోలీసు బెల్ట్ షాప్ దగ్గరికి పోడు. పోలీసులు చేసేది ఏమిటి అంటే తప్పుడు కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు, ఆ కేసు చుట్టూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, వీళ్ళని జైలుకు పంపించాలని తాపత్రయపడ్డం. నిజంగా గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఈరోజు ఆడవాళ్ళకు రాష్ట్రంలో భద్రత లేదు. పోలీస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితులు. మా హయాంలో దిశ అని తీసుకొచ్చి ఏ తల్లికైనా కూడా, ఏ పాపకైనా కూడా, ఏ అట్రాసిటీ జరిగినా కూడా ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు పోయేటోడు. వెంటనే ఫోన్ వచ్చేది, ఏమైందమ్మా అని. గ్రామ స్థాయిలోనే, గ్రామ సచివాలయంలోనే పోలీస్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, జరక్క మునిపే ఆపేవాళ్ళు. ఈరోజు ఎవడు పట్టించుకునేటోడు లేడు. ఇంకా ముందుకు పోతే ప్రతిపక్ష పార్టీగా ఈ 2 ఏళ్లుగా మేము చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. మేమే కాదు, ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. అయ్యా 43 హామీలు ఇచ్చావు, వీటి సంగతి ఏమిటయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల తరపున మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీలలో ప్రస్తావిస్తూ ఒకసారి గమనిస్తే ఈ పెద్ద మనిషి పెట్రోలు డీజిల్ రేట్లు ఇప్పుడు హాట్ టాపిక్. ఇది పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళు ఇచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో అవి చూపించమో ఒకసారి ఆ టేబుల్. ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతా ఉన్న సమయంలో, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పి ₹1 మాత్రమే మేము పెంచాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అసలు చూడండి ఒకసారి ఎన్ని కూడా ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగినాయనంటే దీనికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తే డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు 31% వ్యాట్, 22.5% వ్యాట్ 5th ఫిబ్రవరి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున 2015 31% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్. ఈయన పోతున్నాడు 22.5% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదిందే. అది 2015 ఆ జీవో ఒకసారి చూపించమ్మా ఒకసారి. ఇది 2015 చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీవో ఇష్యూ చేసి మోదనం మొదలెట్టిన జీవో ఇది. ఈ పక్క రైట్ సైడ్ చూడండి అమ్మా ఒకసారి. రైట్ సైడ్ చూస్తే మీరు ఇన్ ద సెడ్ షెడ్యూల్ ఇన్ ద టేబుల్ against item number 2 petrol, in column number 4 rate of tax for the figure and percentage 31%, the figure and percentage 31% plus ₹4 per litre shall be substituted. In the said schedule, in table against item number 5, all kinds of diesel oils including C9, in column number 4 rate of tax for the figure and percentage 22.5, the figure and percentage 22.5 plus ₹4
per liter shall be substituted. ఈయన ఇచ్చిన జీవో ఈయన హయాంలో ఈయనిస్తే మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి ₹1 రోడ్ సెస్ కింద రోడ్ ట్యాక్స్ వేసినాం. అంతే మేము చేసింది, అంతకన్నా మేము ఏం పెంచలా. దీన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ నానా యాగి చేసి ఆ తమిళనాడు బార్డర్కు పోయినారు. ఆ బార్డర్ దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని సెల్ఫీలు తీసి దాని గురించి ఎంతో బాధ్యత అన్నట్టుగా ఒక పోజు కొట్టి మేము అధికారంలోకి వస్తానే ఇవన్నీ కూడా తగ్గించేసేస్తాం, మేము రద్దు చేస్తామని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడి అవన్నీ ప్లే చేయగలుగుతారమ్మా? ఆ దొరన్న మాటలు ప్లే చేయవు సరే. డీజిల్ కూడా ధరల నియంత్రణ ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్ డీజిల్ కూడా ధరల నియంత్రణ చేస్తాం. పెట్రోల్ ధరల గురించి మీద మాట్లాడారు. బాగా జారిస్తే ధరలు మేము తగ్గిస్తాం. నేను ఎందుకు ముఖ కంఠంతో చెప్తున్నానంటే ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగిందా ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉండదు, ఏం పట్టుకెళ్తారండి? నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ జాతకంతనం వల్లే నిత్యావసర సరుకుల ధరలు ఇంత పెరిగింది. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం అని నేను తర్వాత మళ్ళీ మేనిఫెస్టో తీసుకోండి. ఆ మేనిఫెస్టో సార్ చూపించము ఒకసారి. మేనిఫెస్టోలో వీళ్ళు రాసిన మాటలు అలా ఇదే మాటలు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అధికారంలోకి వస్తూనే పెట్రోలు డీజిల్ రేట్లు వెంటనే తగ్గిస్తాము అని చెప్పి. 2 ఏళ్ళు అయిపోయింది. పెట్రోలు ధరలు అధికారంలోకి వస్తేనే తగ్గిస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అది మళ్ళీ ఆయన్ని రాయడం. ఈ 2 ఏళ్ళు అయిపోయింది, రూపాయి తగ్గకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ₹4 పెరిగింది రేటు. నిజంగా ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి, ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలమవుతా ఉన్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే 0 వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ, ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు.